ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నాను. 2020 సంవత్సరము మార్చి నెల 26వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు కొన్ని మంచి మాటలు తెలియజేస్తున్నాడు. అవేవనగా, దేవుడు ఎవరు? ప్రతి మనిషికి ప్రశ్నగా మారిపోయింది దేవుడెవరని. ఉదాహరణకి, ప్రతి లేహమును దాని గుణమును బట్టి గుర్తించగలము. అలాగే దేవునిని ఆయన గుణలక్షణములను బట్టి దేవుడని తెలుసుకోగలము. దేవుని లక్షణాలు: దేవుడు అదృశ్యుడు. ఆయన అదృశ్య లక్షణములు. శక్తికి సంబంధించిన లక్షణములు: మొదటిగా, ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తమును చేయగల సమర్థుడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. అలాగే ఆయన స్వర్జనుడు, అంతటా ఉన్నవాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు రాయబడి ఉంది. ఆయన సర్వాంతర్యామి, అంతటా ఉన్నవాడు. కీర్తనలు 139వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు రాయబడి ఉంది. ఆయన నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండువాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది. అలాగే వ్యక్తిత్వమునకు సంబంధించిన లక్షణములు: ఆయన ఆత్మస్వరూపి, ప్రకృతి సంబంధి కాడు, అదృశ్యుడు. యోహాను 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. లేవ్యకాండము 19వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంది. అలాగే ఆయన ప్రేమాస్వరూపి, ప్రేమయ్యి ఉన్నవాడు. 1 యోహాను 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. అలాగే ఆయన ఉగ్రుడు, రౌద్రుడు, పాపాన్ని సహించడు. రోమా 2వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు రాయబడింది. అలాగే దేవుడు ఒక్కడే. 1 కొరింథీ 8వ అధ్యాయము 5-6 వచనంలో రాయబడి ఉంది. అలాగే ఎఫెసీ 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంది. దేవుని పేరు ఏంటంటే యెహోవా. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మరియు 6వ అధ్యాయము 2-3 వచనంలో రాయబడి ఉంది. ఆమేన్.